పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను మనం చదువుకొని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంత సమయం దేవుని మాటలను మనం శ్రద్ధగా విందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగూ చెప్పవలెను. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు వారు యుద్ధ భూమికి సమీపిస్తూ ఉండగా దేవాతి దేవుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళ ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ వారికి కొన్ని మాటలను తెలియచేశాడు. ఎందుకనంటే యుద్ధానికి వెళ్ళే ముందు వీళ్ళారా మరి చెప్పాల్సిన విషయాలు నాయకత్వంలో ఉన్నవారు కానీ, యజమానులుగా ఉన్నవారు కానీ, పెద్దలుగా ఉన్నవారు కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్తారు. అలాగే మనం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మన పెద్దవారు వెనుక్కుండి చాలా విషయాలు చెప్తారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, బస్సులో పడుకోకు, తర్వాత బ్యాగులు జాగ్రత్త, దిగేటప్పుడు ఏవి మర్చిపోకు, పిల్లలను జాగ్రత్త అని ఇంటి దగ్గర చెప్తారు, దారిలో చెప్తారు, బస్సు ఎక్కక ముందు చెప్తారు. ఎక్కేసి బస్సు వెళ్ళిపోతున్నప్పుడు కూడా వారికి వినిపించినా వినిపించకపోయినా కింద నుంచి మాత్రం జాగ్రత్త 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 అని చెప్తారు. పిల్లరా చాలామంది, ఎందుకనంటే ఇది వీరి తృప్తి. పిల్లరా అయితే దేవాతి దేవుడు తృప్తి కోసం మాట్లాడడం లేదు, కానీ వారు ఎక్కడ యుద్ధంలో పిరికివారైపోతారో, ఎక్కడ తన ప్రజలైన వారు విశ్వాసాన్ని కోల్పోతారో, ఎక్కడ అధైర్యపడతారో, దానివలన ఏ విధంగా అపజయం పాలవుతారో అనే ఉద్దేశంతో దేవాతి దేవుడు వారికి కొన్ని ప్రత్యేకమైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా ఆ మాటలు మనం గమనించినట్లయితే చాలా విషయాలు వారికి చెప్పాడు. అయితే ఇశ్రాయేలులకు యుద్ధభూమికి సమీపించినప్పుడు దేవుడు చెప్పినటువంటి సంగతులు మరి ఈరోజు మనకెందుకు అవసరం, మనకేంటి అవసరం? మనం కూడా ఇప్పుడు ఏమైనా యుద్ధంకి వెళ్తున్నామా? యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చాలా క్లియర్గా చెప్పాడు, మానవులమైన మనందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాము అనే సంగతిని. పిల్లరా మనుషులమైన మనం నేటి దినాలలో కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇయాల అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. ప్రజెంట్ మనందరం కూడా పోరాటంలోనే ఉన్నాం, అనగా మనం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులైనటువంటి తన శరీర సంబంధులైనటువంటి మనుషులతో లేక సైనికులతో పోరాటానికి సిద్ధపడితేనే దేవుడు వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. పిల్లరా ఈరోజు మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. మనం పోరాడేది ఎవరితో కాదట? శరీరులతో కాదు.
అనగా రక్తమాంసములు కలిగిన వారితో కాదు, రక్తమాంసములు లేని వారితో మనం పోరాడవలసిన పరిస్థితిలో ఉన్నామంట. హల్లెలూయా. అంటే ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడుతూ ఉండగా దేవుడు ఏ జాగ్రత్తలు అయితే వారికి చెప్పించాడో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు ఈరోజు మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత శత్రువుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోకుండా ఉండాలనేది దేవుని ఆశ అయితే, ఈ రాత్రి వాక్యం అంటున్నటువంటి సంఘమా, యుద్ధ భూమిలో మనం కూడా అపవాది సంబంధమైనటువంటి క్రియలతో లేక దుష్ట శక్తులతో, ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనము కూడా ఏ విషయంలో అపజయం పాలు కాకూడదు, మనము వాటి మీద విజయం సాధించాలి అనేది దేవునికి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే, నీ ఆశ నిరాశ కాకూడదు అనుకుంటే, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది జరగాలి అని అంటే పైలరా దానికి ముందు నీవు పోరాటం దురాత్మలతో చేయాలి. ఎందుకనంటే మానవుడికి ఏ మేలు జరగకూడదని పిల్లలు అన్ని విషయాలు ఆటంకపరిచేది దురాత్మల సమూహం. పిల్లలు అపవాది ఎప్పుడు కూడా మన కళ్ళలోంచి కన్నీరు కార్చాలని, కన్నీరు రావాలని చూసేవాడు, మన జీవితాలను వేదనకు గురి చేసేవాడిగా అపవాది ఉంటాడు. పిల్లరా అందుకు అనుగుణంగా సాతానుడు ఎన్నో రకాలైన ప్రలోభాలు, ఎంతో మా వ్యక్తుల ద్వారా మనల్ని శోధించి మన జీవితాలను చెడగొట్టే ప్రయత్నాలు వాడు విపరీతంగా చేస్తూ ఉంటాడు. వాడి ఉచ్చుల్లో పడకుండా తప్పించుకున్నప్పుడే దేవునికి వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడం మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు ప్రార్థన? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా, అడగక ముందే అక్కరలెరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుడికి చెప్పకముందే, మన బాధ ఏంటో ఆయనకి మనం పిల్లలు ప్రార్థనలో విజ్ఞాపన చేయకముందే మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆశ్రయాల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. తండ్రి తిన్న బిడ్డలకు ఏమీ అడగకుండానే ఎలాగైతే అన్నీ సమకూరుస్తాడో మన పరమ తండ్రి కూడా అడగాల్సిన అవసరం లేకుండానే ఇచ్చే దేవుడు. అయితే మరి అడగడం ఎందుకు అనగా ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ప్రార్థన అవసరాల కోసం మాత్రమే కాకుండా దేవుడు శక్తి సామర్థ్యాలను పిల్లరం మనం అందిపుచ్చుకొని ఆ శక్తిని, ఆ అద్వితీయమైన దేవుని శక్తిని మనం పొందుకోవడం కోసం, అటువంటి శక్తితో దురాత్మలతో పోరాడడం కోసం మనం ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే రోగాలు తగ్గాల, అవసరాలు తీరాలా, అప్పులు తీరాలా, సమస్యల నుంచి విడుదల పొందాలా. కొందరు నోరెత్తితే ప్రార్థన మొదలెడితే ఇయే పిల్లరం, అందుకే ప్రార్థన ఫలవంతంగా ఉండడం లేదు. పిల్లరం మన ప్రార్థన ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని శక్తిని మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో పిల్లరా మనం ఈ లోకంలో యుద్ధం చేయాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడు మనం ధైర్యవంతులుగా ఉండగలుగుతాం. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి అని అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో యుద్ధానికి సంబంధించిన నియమాలను దేవుడు పిల్లలు ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఈ మాటలు చెప్పాడు. అయితే మనం కూడా అటువంటి ధైర్యాన్ని కలిగి జీవించాలి అంటే మొట్టమొదటిగా మనందరికీ తెలిసిన మాట యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, నీ భక్తి నీకు పిల్లరా నువ్వు చేసేటువంటి భక్తి నీకేం పుట్టిస్తుంది అంటే, నువ్వు చేసే భక్తి అంటే ఏం చేయాలి? భక్తిగా ఉండడం అంటే ఏం చేయాలి? ఏం చేస్తే భక్తిగా ఉండడం అంటారు? భయభక్తులు కలిగి ఉండాలి అంటే, భయం అంటే దేవుడు చెప్పింది చేయకపోతే ఏం చేస్తాడో, లేకపోతే నాకు మంచి జరగాలంటే ఆయన మాట వినాలి, ఇదంతా ఆయన కట్టడలను అనుసరించాలి, అనుసరించకపోతే నాకు అది నష్టము, ఇలా అనుకోవడానికి భయం అంట. భయపడితే ఇలా అనుకుంటాం. మరి భక్తి అంటే ఆయన చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవిస్తూ పిల్లలు మన మోకాళ్ళ మీద ఉండి, అంటే మనలను మనము తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన చేసినటువంటి మహోన్నతమైన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా యాకోబుని జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. యోసేపుని జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. దావీదును ప్రభు జ్ఞాపకం చేసుకొని నీ శక్తి సామర్థ్యాలను అతనిచ్చి బలశాలి అయినటువంటి గొలియాతు మీద విజయాన్ని ఇచ్చావు, నాకు కూడా దయచేయి తండ్రి అటువంటి శక్తిని సామర్థ్యాన్ని. పిల్లరా ఇలా దేవుని పాదాల దగ్గర పడి మనం గోజాడి ప్రార్థన చేసి దేవుడు సహాయాన్ని మాత్రమే కోరుకుంటూ ఆయన మీద మాత్రమే ఆధారపడితే అది భక్తుని యొక్క లక్షణం. అది పిల్లరా ఈరోజు మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో దేవుడి శక్తి మనలోకి వస్తుంది. శక్తివంతమైన భక్తిని చేయాలని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శక్తివంతమైన భక్తి చేస్తే అది నీకు ధైర్యాన్ని
పుట్టిస్తుంది. పోయినారా, ఆ భక్తితో నువ్వు అపవాదిని జయించడానికి ముందుకు వెళ్ళగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దినాలలో అనేక మంది ఆ సర్వాంగ కవచం లేక ఆ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను పోయినారు పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నారు అనే విషయం ఈరోజు మనకు అర్థమవుతుంది. ఎలా అంటే మన ప్రార్థన అవసరాల కోసమే, కేవలం అవసరాల కోసమే. దేవునికి స్తోత్రం స్తోత్రం 2 మాటలు ఏదో అలవాటు ప్రకారంగా అనడం, ఆ తర్వాత మనకి ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని గురించి నొక్కి 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 అడగడం, ఏడ్చేసి కన్నీరు గార్చేసి అడగడం, బాధపడిపోతూ అడగడం. పోయినారా, ఇక బోరు నేడుస్తూ ప్రార్థన చేయడం. ప్రార్థన అంటే ఏంటి? అవసరాల కోసం. కనుక భక్తులు ఎవరో పాడతారు, ప్రార్థన అవసరాల కోసమేనా? పోయినారు, ఈరోజు నీ ప్రార్థన దేవుని శక్తిని నువ్వు పొందుకున్నట్లుగా నువ్వు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని శక్తి సామర్థ్యాలను పొందుకోగలిగితే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు.